వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ వే టు బ్రీత్ మ్యామ్? ఒక ఊపిరి తీసుకోవడానికి ఏదైనా వే ఉందా పర్ఫెక్ట్ వే? ట్రైనింగ్ అక్కర్లేదండి. ఒక చిన్న బేబీని చూడండి, అలా బ్రీత్ చేయండి, యూ ఆర్ డన్. ఓకే. ఎవరు చెప్పక్కర్లేదండి ఇది. ఎందుకంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యనే ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అంటే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ తోటి కౌంట్ తోటి వి కమ్. సో ఏ బ్రీత్ ఎంతవరకు వెళ్ళాలి అనేది ఇట్ ఇంక్రీజెస్ లైక్ ద లంగ్ కెపాసిటీ ఫిజియాలజీ యాజ్ పర్ లైక్ ద హ్యూమన్ బాడీ విల్ టెల్. బట్ బ్రెత్ అనేది వెన్ యూ ఇన్హేల్ నాభి నుంచి జరగాలి. ఓకే. ఓకే. పిల్లలు పడుకున్నప్పుడు కానీ, చిన్న పిల్లలు బేబీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, వాళ్ళేమి పెద్ద స్కాలర్స్ కాదుగా, బేబీసే కదా, వాళ్ళు తీసుకునే బ్రెత్ చూడండి, దట్ ఈస్ లైక్ ద రైట్ వే టు బ్రీత్. వెన్ యూ ఇన్హేల్ ద స్టమక్ షుడ్ ఎక్స్పాండ్, దెన్ యూ హ్యావ్ టు హోల్డ్ దేర్. ఎక్సేల్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి, ఎంత ముందుకైతే వస్తే అంత కింద వెనక్కి వెళ్ళాలి స్పైన్కి. దట్ ఈస్ లైక్ ద వే టు బ్రెత్. దీంట్లోనే ఇంకా చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, దీంట్లోనే ఇంకా చాలా రకాల భంగిమలతో వేసే ప్రాణాయామాలు ఉన్నాయి. అంటే మనకి సిద్ధులు అని చెప్తామండి. వీటితోటి అంటే ఈ బ్రెత్ని స్ట్రీమ్లైన్ చేయడంతో, అంటే ఈ రిథమ్ మెయింటైన్ చేయడం ద్వారా అష్టసిద్ధులు మనతోనే ఉంటాయి. అష్టసిద్ధులు అంటే అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘుమా సిద్ధి, ఇలాంటివన్నీ మనం ఈ దేవి ఖడ్గమాల్లో వీళ్ళు చదువుతూ ఉంటామండి. అణిమా సిద్ధి చిన్నగా అయిపోవడం, గరిమా సిద్ధి పెద్దగా అయిపోవడం, బరువుగా అయిపోవడం, తేలిగ్గా వెళ్ళడం. అండ్ వెన్ యూ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ హిస్టరీ, మనకి యోగులు ఆకాశయానం చేసేవాళ్ళు అంటారు, ఆస్ట్రల్ ట్రావెలింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ దిస్ యోగ ప్రక్రియ, విత్ ద ఫిజికల్ బాడీ, అండ్ యూ షుడ్ నో హౌ టు మేక్ ఇట్ ఇన్ యువర్ కంట్రోల్, నాట్ అబౌట్ లైక్ కంప్లైనింగ్ అబౌట్ ద డిసీజెస్. సో దాని యొక్క పవిత్రతని, దాన్ని ఎంత ప్రయోగాత్మకంగా మనం చూడగలుగుతాం. హ్యూమన్ బాడీ అంటే ఒక ప్రయోగశాల కదండి, ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ ల్యాబొరేటరీ ఇన్ ద యూనివర్స్, నాట్ అబౌట్ లైక్ కంప్లైనింగ్ అబౌట్ ద డిసీజెస్. సో దాని యొక్క పవిత్రతని, దాన్ని ఎంత ప్రయోగాత్మకంగా మనం చూడగలుగుతాం. హ్యూమన్ బాడీ అంటే ఒక ప్రయోగశాల కదండి, ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ ల్యాబొరేటరీ ఇన్ ద యూనివర్స్.